మరో కీలక హామీని అమలు చేసే దిశగా కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులేస్తోంది. బలహీన వర్గాల అభ్యున్నతి లక్ష్యంగా ఇప్పటికే అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్న ప్రభుత్వం తాజాగా బీసీలకు మరింత చట్టబద్ధ రక్షణ కల్పించేలా బీసీ రక్షణ చట్టానికి శ్రీకారం చుడుతోంది. ఎస్టీ అట్రాసిటీ తరహాలో బీసీలపై జరిగే వివక్ష, అవమానాలు, వేధింపులకు అడ్డుకట్ట వేసేలా కఠిన నిబంధనలతో ముసాయిదా సిద్ధం చేస్తోంది. చట్టాన్ని మరింత పకడ్బందీగా రూపొందించేందుకు ప్రజలు, బీసీ వర్గాల నుంచి సూచనలు స్వీకరిస్తోంది. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా బీసీల సాధికారతే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఆదరణ పథకం ద్వారా కులవృత్తులకు చేయూత అందించడంతో పాటు నేతన్నలు, మత్స్యకారులు, ఇతర వృత్తిదారుల అభివృద్ధికి ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తోంది. బీసీల సంక్షేమం, భద్రత, అభివృద్ధికి సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. నాడు ఎన్టీఆర్ బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తే చంద్రబాబు వాటిని 27% పెంచారు. రాష్ట్ర జనాభాలో 70% పైగా ఉన్న బలహీన వర్గాల సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేసిన సబ్ కమిటీ జిల్లాల వారీగా బీసీ సంఘాలు, ప్రజలతో మాట్లాడి సలహాలు స్వీకరిస్తుంది.